ఎస్ఎల్బీసీ సొరంగం నుంచి కనీసం శవాలను కూడా వెలికి తీయలేని వారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విమర్శిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచ చరిత్రలోనే రాజకీయ నేతలు వెళ్లి మొదటిసారి సాంకేతిక సర్వే నిన్న ఎస్ఎల్బీసీ వద్ద జరిగిందన్న ఆయన, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వాటర్లో నీళ్లు కలిపిన మంత్రి, ఇంకో టెక్నీషియన్ అయిన ముఖ్యమంత్రి వెళ్లి సర్వే చేశారని ఎద్దేవా చేశారు. సముద్రంలోకి 100 టీఎంసీలు వెళ్లినప్పటికీ ఇవాళ ఉదయం సముద్రంలో నీరు లేదని, జిల్లా నుంచి 2 గొప్ప మంత్రులు ఉన్నా నీరు ఎత్తిపోయలేదని ఆరోపించారు. చేవెళ్ల బస్సు ప్రమాదం వద్దకు ముఖ్యమంత్రి వెళ్లకుండా హెలికాప్టర్ వేసుకుని సర్వే చూడటానికి వెళ్లారని జగదీష్ రెడ్డి తప్పుపట్టారు. వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆయన, సకాలంలో ధాన్యం తీసుకుని ఉంటే రైతులకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని, తెల్లారితే ఏ పథకాలు ఆపివేస్తారో చూద్దామని వెల్లడించారు. ఎస్ఎల్బీసీ విషయంలో, కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అని అంటే అది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలతోనైన విషయం దేశానికి అంతా తెలుసు. చచ్చిపోయిన శవాలను తీసే ముఖాలు కూడా కావు, మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు కారు కాబట్టి పాపం ఆ కార్మికులు, ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు. గంత ద్రోహం చేసి ఇవాళ ఏదైతే సర్వే చేసినామని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి పోయినరో, ఆ సర్వే చేసిన తర్వాత మాత్రమే తేవాల్సి ఉండే ఈ టెక్నాలజీ. ఏ సర్వే లేకుండా, ఏది లేకుండా కేవలం ఆనాడు కమిషన్లకు కక్కుర్తిపడి ప్రపంచంలో ఎవడు పట్టించుకొని టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి, మీరు 10 ఏళ్లలో చేసింది 3665 కోట్లు, మా 10 ఏళ్ళలో, మా 9.5 ఏళ్లలో మేము చేసింది కూడా 3895 కోట్లు మేము చేసింది కూడా. అసెంబ్లీలోనే మీ అందరినీ పిలిచి జానారెడ్డి గారిని ప్రశ్నించండి, ఒకసారి అడగండి. ఎవరైనా 2 ఏళ్ళు కావస్తుంది, ఒక పని చూపించు, 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చింది చూపించు. పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాం కానీ, పరిచయాలతోనట ఎవరు పైలట్లను పట్టుకొచ్చిండట, మంత్రి పరిచయాలతో పైలట్లను పట్టుకొస్తే సర్వే చేస్తాడట. ఉత్తమ్ పట్టుకుంటే పరిచయాలు అవి కాబట్టి, మిలిటరీ వాళ్ళు పైలట్లు కాబట్టి అవి పట్టుకొచ్చి అవి తిప్పుతున్నాడు. నీకు సెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో నీ పరిచయాలతో తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పని చేస్తున్నాడట. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ అయి ఉండకపోతే, ఆయన మిలిటరీలో పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళు ఈ సర్వే చేసేవాళ్ళు గారు.